పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ is injurious to health. మీ ఫాదర్ దగ్గర ప్రాబ్లం వచ్చింది వస్తుంది తొందరగా చూడు చూడు డాక్టర్లు ఏవేవో చెప్తున్నారు. క్యాన్సర్ నాకేం అర్థం కావట్లేదు. అలా ఏం చెప్తున్నారు లేదమ్మా చెప్పు చిన్న నాన్నగారు ఏమవుతుంది అర్థం కావట్లేదు అసలు. అయ్యో ఇప్పుడు ఏమన్నారు డాక్టర్ అసలు ఏడవకదు నా కదా ఏం కాదు నీకు కొంచెం కూర్చోదా నాకు కూర్చోదు. వదిన పొద్దున్న నుంచి ఏం తిన్నారు కదా వదిన, కొంచెం తినేసి రావచ్చు కదా. పాప పొద్దున్న నుంచి ఏం తినలేదు. చాలా ఎమోషనల్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళండి. నేను తర్వాత మీరు వెళ్ళండి. ఏం కాదు నేను చూసుకుంటాను. చిన్న నాన్న నెక్స్ట్ చేసుకొచ్చింది అత్తమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. నా చివరి కోరిక వచ్చింది. ఇంకేం అవ్వదండి. అలా మాట్లాడకండి. నా చివరి కోరిక వచ్చింది. అలా మాట్లాడకండి. అన్నీ నువ్వేం కంగారు పడతాను. నేను చాలా దేవతలో చూసుకుంటాను. నేను అసలు చేసుకొచ్చింది. నా చివరి కోరిక వచ్చింది. ప్లీజ్ ఏం అవ్వదు. నేను బాగా చూసుకుంటాను కదా. అన్నీ కోరిక తీర్చుతా. చిన్న నాన్న చివరి కొడుకు చెప్పు. ఇంకేం చెప్పు. ఏంటి బట్టలు ఇవన్నీ అసలు ఇల్లు అనుకుంటుందా? కొత్త కోడలు వచ్చింది ఇంటికి, కనీసం ఇంటికి చేయడం కూడా రాదు. ఓసే కృష్ణవేణి ఎక్కడ చచ్చావు నువ్వు? ఏంటి అసలు నువ్వు అమ్మాయివేనా? కనీసం బట్టలు వేసుకోవడం రాదు, తిన్నగా బొట్టు పెట్టుకోవడం రాదు. ఏంటి జడ అసలు? చెప్పులు వేసుకొచ్చావంటే ఇంట్లో అసలు తెలియదా నీకు? అసలు ఇంట్లో ఎలా ఉండాలో మీ ఇంట్లో కూడా ఎలాగే ఉండేదానువా? ఇంట్లో దుప్పట్లు కట్టి ఏం మట్టు పెట్టేదాను కాదా? బట్టలు బట్టలు ఉతకవా? ఏ పనులు చేతకో అలాగే నేర్పించాడు అన్నయ్య నీకు అసలు? ఏంటి ఉతుకుతావు? ఎంతసేపు అయింది? ఎన్ని రోజులు అయింది అలాగే ఉంచి? ఈ రోజు పొద్దున్నే ఏంటి నాకేదో చెప్తున్నావేంటి? ఏంటో నా ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటున్నారు. నేను మాత్రం బట్టలు మడత పెట్టుకుంటాను. అందరు చదువుకుంటున్నారు. ఏం చేస్తున్నావు అసలు? చూసావా అసలు టైం ఎంత అయిందో? ఈ టైంలో ఎవరైనా ఇల్లు వస్తారా? అదే నన్ను ఏ ఇచ్చారు? కృష్ణవేణి, ఏ కృష్ణవేణి పిలిచాను. ఏం వినిపించదు? ఒకసారి చెప్తే ఏంటి ఆ బట్టలు? ఏంటి బట్టలు ఏంటి? సెలవించారు నీకు మీ అమ్మ నాన్న? బట్టలు తోడడం రాదు, ఏం చేయడం రాదు, ఏ పడితే అక్కడే వదిలేస్తావు. అసలు ఎలా పెంచారు మీ అమ్మ నాన్న నీకు? ముందు మా అన్నీ అన్నాను నేను ఇలా పెంచడానికి. మా నాన్న ఎందుకంటారు? ఏంటో దరిద్రం నాన్నెక్క మీద వచ్చి పడింది. నాకు నా కొడుకు ఏదో చెప్పలేదు, నువ్వేదో చెప్తున్నావు నాకు అసలు. ఇల్లు
అయ్యో కృష్ణవేణి, కృష్ణవేణి, ఏమైంది కృష్ణవేణి? కృష్ణవేణి డాక్టర్ గారు చూడండి, డాక్టర్ గారు నా కోడలు ఎలా కన్ఫ్యూజ్ పడిపోయిందో, ఏమైంది చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి, మీ కోడలు ప్రెగ్నెంట్ అయ్యింది. అవునా, నిజమా డాక్టర్ గారు? చాలా మంచి న్యూస్ చెప్పారు డాక్టర్ గారు. చూడండి ఏమైందో. డాక్టర్ చూడండి, డాక్టర్ నా కోడలికి ఏం రాకుండా చూడండి, మంచి బెడ్ పుట్టేలా చూడండి డాక్టర్. మేము ఉన్నాం కదా ఇక్కడ. చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చేసినా బతుకుతో ఛాన్స్ మేము చెప్పలేము. ఎంత పర్సెంట్ అనేది చెప్పలేము. తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణాలకు ప్రమాదమే. ఇదంతా చదివి కన్సెంట్ సైన్ చేస్తే మేము ఆపరేషన్ చేస్తాం. మీరే కావాలి ఏమైంది? చెప్పడానికి బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా డాక్టర్ నిజంగా మీరు మాట్లాడుతుంది. మా ప్రయత్నం నేను చేశాను, కానీ కాపాడలేదు. అన్నయ్య అన్నయ్య వదిన లేదా? వదినతో మాట చెప్పావు. ఇప్పుడే బయటకు వెళ్ళాను. ఏమన్నా నాతో చెప్పు. అన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను అన్నయ్య. నా వల్ల ఇలా జరిగిందన్నయ్య. ఏమన్నా ఎందుకలా మాట్లాడుతున్నా? నా వల్ల చిన్నకిలో అయిందన్నయ్య. చిన్నకి ఏమైంది? అన్నయ్య చిన్నకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోయి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. మన చిన్న చచ్చిపోయిందన్నయ్య, నన్ను క్షమించు. అన్నయ్య మాట్లాడన్నయ్య. అన్నయ్య అన్నయ్య మాట్లాడండి, నన్ను క్షమించండి. నేను చచ్చిపోతానేమో, నా కూతురు పెళ్లి చేస్తాను, కానీ నాకన్నా నువ్వే చనిపోయే చిన్న. నన్ను క్షమించి చిన్న.